ध्यान का ध्येय है अपनी चेतना को ईश्वर में जोड़ देना। ఈశ్వరునితో మన చైతన్యాన్ని అనుసంధానించడమే ధ్యానం యొక్క లక్ష్యం. ఈశ్వరుడు మనలో ఉన్నాడు, కానీ మన చైతన్యం బయట ప్రపంచంతో ఎక్కువ ముడిపడి ఉంది. దాన్ని మనం ఈశ్వరమయం చేయాలి. దానికి అడ్డంకి కలిగిస్తున్నది ఏమిటి? గురువుగారు ఏమంటారంటే, మన మనస్సు లేదా మన మెదడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. అది మన శత్రువు, అలాగే మన మిత్రుడు కూడా. यदि हम उसको अच्छी तरह से ट्रेन कर ले దానికి మనం సరిగా శిక్షణ ఇస్తే మనలను ఎక్కువగా ఇబ్బంది పెట్టదు. అలాగే మనసుతో పాటు అహంకారం కూడా ఉంటుంది. అది చాలా అల్లకల్లోలం సృష్టిస్తుంది. हमारे और उनके बीच का जो डिस्टेंस है वो अहंकार की वजह से बढ़ जाता है। మనకు ఆ భగవంతునికి మధ్య దూరం అహంకారం వలనే పెరుగుతుంది. ఎలాగైతే మనసు యొక్క ఆలోచనల వలన మన దూరం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుందో, అహంకారం వలన కూడా దూరం పెరుగుతూ ఉంటుంది. ఈ బుద్ధి లేదా వివేకం అనేది ఈ రెండింటితో కూడి ఉంటుంది. కాబట్టి ఈ చైతన్యం మనస్సు, బుద్ధి, అహంకారంతో కలిసి భ్రమిస్తూ ఉంటుంది. चाहे वो दुनिया में आ जाए कई बार ईश्वर में हो जाती है। ఈ చైతన్యం ఒక్కోసారి భౌతిక ప్రపంచంలోకి వస్తుంది, అలాగే చాలాసార్లు ఈశ్వరమయం అవుతుంది. మన ధ్యేయం మన చైతన్యాన్ని ఈశ్వరమయం చేసుకోవడమే. మనం మంత్రోచ్చారణ చేసేటప్పుడు నీకు మంత్రోచ్చారణ చేయాలనిపించినప్పుడు చెయ్యండి, కానీ ధ్యానం చేసేటప్పుడు మంత్రోచ్చారణ వలన మిమ్మల్ని మీరే ఆటంకపరుచుకుంటున్నారు. मेरे कहने से मत जाना, आप ध्यान करो। మీరే గమనించండి, నేను చెప్పానని నమ్మవద్దు. మీరు 10 రోజులు మంత్రం లేకుండా ధ్యానం చేయండి, అలాగే 10 రోజులు మంత్రంతో పాటు ధ్యానించండి. రెండింటినీ పోల్చి చూడండి. దేని వలన మనం ఎక్కువగా ధ్యానంలో నిమగ్నం అవుతామో మీకే అర్థమవుతుంది.